డియర్ ఫ్రెండ్స్, తన కడుపులో ఉన్న బిడ్డకి చరణే తండ్రని శిరీషయే చెప్పింది. ఈ పల్లవి ఏమో చరణ్ ఏ తప్పు చేయలేదు, శిరీషకి వీడికి సంబంధమే లేదని వాదించింది. అయితే చరణ్ ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో నిరూపిస్తాను, లేదంటే చరణ్కి శిరీషకి పెళ్లి చేస్తానని ఈ పల్లవి మనతో చెప్పింది. అది కూడా మనం విన్నాం. సో ఇప్పుడు తను అడిగిన టైం అయిపోయింది. శిరీషకి చరణ్కి ఏ సంబంధమూ లేదని సాక్ష్యాలు తీసుకొచ్చావా పల్లవి? ఉంటే చూపించు. మాట్లాడవేంటే? నా కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పి సాక్ష్యాలతో నిరూపిస్తానని చెప్పావు కదా, సాక్ష్యాలు ఎక్కడో చూపించు. సైలెంట్ గా ఉన్నావేంటే, మాట్లాడు. అంటే సాక్ష్యాలు సంపాదించాలనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. అంటే ఏముంది, చరణ్ ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి తన దగ్గర సాక్ష్యాలు లేవు. చెప్పాను కదా, చరణ్ని కాపాడడానికి పల్లవి గేమ్ ప్లాన్ చేసి టైం అడిగింది. ఈ లోపు ఏదో మ్యానిపులేట్ చేద్దామని చూసింది, అదేం కుదరలేదు. ఇప్పుడు ఇలా సైలెంట్గా నుంచుంది. ఇప్పుడు అర్థమైందా నేను చెప్పింది నిజమేనని? చరణ్, ఇక నువ్వు తప్పించుకోలేవు. మేమందరం శిరీషకి సపోర్ట్గా ఉన్నాం. నోరు మూసుకొని శిరీష మెల్లో తాళికట్టు. అవును, తాళి కట్టాలి. తాళి కట్టాలి. శిరీష మెల్లో తాళి కట్టాలి. అవును, శిరీష మెల్లో తాళి కట్టాలి. తాళి కట్టాలి. అవును, తాళి కట్టాల్సిందే. అవును. శిరీష రెడీగా ఉంది, దండలు రెడీగా ఉన్నాయి. ఒక అమాయకురాలకి ప్రేమ పేరు చెప్పి మాయ చేసి తల్లించేసి తప్పించుకోవాలని చూస్తావా? సిగ్గులేదు? వేయరా దాని మెడలో దండ. ఏంటి మేడం, నన్ను కొడతారేంటి? తప్పు చేసిన వాడి చెంప పగలగొడితే తప్పే ఉంది. ఏం మాట్లాడుతున్నారు మేడం? అంటే చరణ్ని కాపాడడం కోసం మీరు కూడా వీళ్ళతో చేతులు కలిపేశారా? అవును, నీతిని కాపాడడం కోసం, నిజాన్ని బయట పెట్టడం కోసం, అమాయకురాలికి న్యాయం చేయడం కోసం మా అమ్మ నాతో చేతులు కలిపింది. నువ్వు ఎక్కడున్నావో, ఎవరితో ఏం వాగావో గుర్తుందా నీకు? శిరీష తల్లవ్వడానికి కారకుడు వీడు. చరణ్ మీద కోపంతో శిరీషని చరణ్ కంటగట్టాలని చూసింది వీడు. వీడి దుర్మార్గం గురించి వీడి నోటితోనే వినండి. అమ్మా, పల్లవి. అమ్మా, ఏంటమ్మా ఈ టైంలో ఇక్కడికెందుకు రమ్మన్నావు? శిరీషకి చరణ్కి ఏ సంబంధం లేదని నిరూపించడం కోసం ఆధారాలు వెతికే పనిలో నీ సహాయం కోసం పిలిచానమ్మా.
శిరీషకి చరణ్కి సంబంధం ఉందని చెప్పి ఆ సుభాష్ గాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. వాడికి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. అవును, అతని మాటల్ని బట్టి చూస్తుంటే శిరీషని ఏదో బ్లాక్మెయిల్ చేసి బెదిరించి చరణ్ని ఇరికించాలని ఏదో కుట్ర చేస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. నాకు అదే అనుమానం వచ్చిందమ్మా. ఆ సుభాష్ని పట్టుకుని 4 పీకితే వాడే నిజాలు చెప్తాడని చెప్పి వాడి హాస్టల్కి వెళ్ళాను. కానీ వాడు హాస్టల్లో లేడు. వేరే ఫ్రెండ్స్తో బయట మందు పార్టీ చేసుకుంటున్నాడని తెలిసింది. అందుకే మిమ్మల్ని పిలిపించానమ్మా. మంచి పని చేశాం. పద, వాడున్న చోటికి వెళ్ళి అడిగి చూద్దాం. ఎక్స్ట్రాలు చేస్తే ఏ కీలుకా కీలు తీసేసి నిజం చెప్పిద్దాం. పద. Cheers! ఏంట్రా సడన్గా పార్టీ? ఐఎమ్ ఫ్రీ బర్డ్. నువ్వెప్పుడు ఫ్రీ బర్డ్వే కదరా. అది కాదురా, మీకు ఒక నిజం చెప్పాలి. నిజమా? నిజం నువ్వెప్పుడు చెప్తావురా? ఇప్పుడు చెప్తున్నాను వినండ్రా. నేను శిరీషని లవ్ చేశాను. పల్లవి, వీడియో తీ. శిరీష ఎవర్రా? అది ఈ మధ్య కొత్తగా పరిచయమైన సిమ్మురా. ఈ మధ్య దాంతో ఫుల్గా ఎంజాయ్ చేశా. కాకపోతే ఇప్పుడు దానికి కడుపు వచ్చిందంట. ఇదివరకు నువ్వు ఎంతమందికి ఇలా చేయలేదురా. అయినా తెలివిగా ఎస్కేప్ అయిపోతావు కదరా. దీన్ని కూడా అలాగే వదిలించుకుందాం అనుకున్నానురా. కరెక్ట్గా అదే టైంకి చరణ్ గడు నన్ను గుళ్ళో ఇన్సల్ట్ చేశాడు. అప్పుడే ఫిక్స్ అయిపోయా, నా టార్గెట్ శిరీష కాదు చరణ్ గడు అని. అందుకే శిరీష కడుపు రావడానికి కారణం చరణ్ గడే అని వాడిని కాలేజీలో నిలబెట్టి నలుగురిలో అల్లరి చేసి దీన్ని వాడికి అంటగట్టాలని ప్లాన్ చేశాను. ఒరే, చరణ్ మీద ఉన్న కోపంతో నువ్వు అబద్ధం చెప్పి శిరీషకి వాడికి సంబంధం ఉందని చెప్తున్నావు. అందరినీ నమ్మించాను అంటున్నావు. అందుకు శిరీష ఎందుకు ఒప్పుకుంటుందిరా? అది నాకు మంచి క్లోజ్లో ఉన్నప్పుడు వీడియోలు ఫోటోలు తీశాను. అవి బయట పెడతానని శిరీషాని బ్లాక్మెయిల్ చేశాను. చరణ్ని పెళ్లి చేసుకో, మనం ఇలాగే కంటిన్యూ చేద్దామని దాన్ని కూల్ చేశాను. దాంతో శిరీష నోరు మూసుకుంది. చరణ్ గడు బుక్ అయిపోయాడు. రేపే కాలేజీలో వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తున్నాను. నేను వాడుకున్న దాన్ని వాడి పెళ్ళాన్ని చేసి నా రివెంజ్ తీర్చుకుంటున్నాను.